నీకు సలహా ఇస్తున్నా, పోయి కూర్చో, కేటీఆర్ దగ్గర కూర్చో. ఆ హ్యాపీగా ఉంటారు సంతోష్రావుని కింది నుంచి పైదాకా పోయి మాజీ రాజ్యసభ సభ్యుడు, కేసీఆర్ సమీప కుటుంబ బంధువు, కేసీఆర్కి బినామీగా షాడో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జోగినపల్లి సంతోష్రావుని కింది నుంచి పైదాకా కోసుకో. అప్పుడు తెలుస్తుంది ఎన్ని వస్తాయా, ఏ విధంగా వస్తాయా అని చెప్పి. చిల్లరగా మాట్లాడతావు. అంత బలుపా, అంత కండ కవరం మనకొచ్చింది. ఏం పోషణమని చెప్పి నీ స్థాయి అని తెలుసా అసలు? మా గాంధీ భవన్లో పల్లీలు అమ్ముకునే వ్యక్తికి స్థాయి గాంధీది. మా గాంధీ భవన్లో ముగ్గురు అమ్ముతారు, పల్లీలు అమ్ముతారు. వాళ్ళకన్నా చిన్న స్థాయి ఇది. నువ్వా మాట్లాడుతున్నావు? తమ్ముడు కిషాన్, నోరు అదుపులో పొదుపులో పెట్టుకో. చిల్లర మల్లరగా మాట్లాడితే దవడపళ్ళు రాలుతాయి. నీ దవడపళ్ళు మంచిగా ఉండాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ, వారి కుటుంబం గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ గారి గురించి కానీ మాట్లాడితే మీ రెండు దవడపళ్ళు రాలుతాయి. ఏ కిష్టిగా అర్థమైందా? నీ రెండు దవడపళ్ళు రాలుతాయి రేవంత్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడితే. ఒక లెక్క ఉంటుంది, కద్దరేసుకొని కూర్చొని నేను మాట్లాడితే టీవీలో వస్తా, ఫేస్బుక్లో వస్తా, ట్విట్టర్లో మ్యూజిక్ వస్తా అంటే మాట్లాడు. కేసీఆర్ గురించి మాట్లాడు, కేటీఆర్ గురించి మాట్లాడు, మీ హరీష్ రావు గురించి మాట్లాడు, వాళ్ళు చేసినటువంటి అవినీతి గురించి మాట్లాడు. 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీసినటువంటి అలాంటి వారి యొక్క కుటుంబం గురించి మాట్లాడు. అందరు తెలంగాణ వింటారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో చిల్లర మల్లరగా మాట్లాడితే చెప్పాం కదా, నీ రెండు దవడ పళ్ళు రాలుతాయి. ధన్యవాదాలు.